అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాస్ మహారాజా రవితేజ ధమాకా తర్వాత వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో నిరాశపరిచాడు. ధమాకా వంటి కమర్షియల్ మాస్ మసాలా సినిమాను ప్రేక్షకులు రవితేజ నుంచి ఆశిస్తున్నారు అని ఇప్పటికే ప్రూవ్ అయింది. అయినా కూడా రవితేజ మాత్రం విభిన్నమైన సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. రవితేజ మాస్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ టచ్ ఉన్న సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అనే అభిప్రాయం ఉంది. కానీ అన్ని అదే తరహా సినిమాలు ఏం చేస్తామన్నట్లుగా రవితేజ అప్పుడప్పుడు డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు. అలా ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఆయన నిరాశపరుస్తున్నారు. ప్రస్తుతం ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రవితేజ రెడీ అయ్యాడు. ఈగల్ సినిమా ట్రైలర్, టీజర్ చూస్తూ ఉంటే ఇది కూడా రవితేజ మాస్ కమర్షియల్ మూవీ కాదని ఒక డిఫరెంట్ జోనర్ మూవీ అని అన్నట్లుగా అనిపిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ జోనర్ సినిమాతో రవితేజ హిట్ అందుకోలేకపోయాడు. అయితే ఆ సెంటిమెంట్ ను ఈగల్ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా అభిమానులు చాలా నమ్మకంతో చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో విడుదలవబోతున్న ఈగల్ సినిమాకు సాధ్యమైనంత ఎక్కువ ప్రమోషన్ ను చేశారు. సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు పాజిటివ్ టాక్ క్రియేట్ అయింది కనుక మినిమం టాక్ దక్కించుకున్నా కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రావడం కన్ఫర్మ్ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే చూడాలి మరి ఈగల్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.